రీసెంట్ గా జరిగిన ఒక సంఘటన దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. దేశ భవిష్యత్తును నిర్మించాల్సిన విద్యార్థుల జీవితాలను ఒక బీజేపీ నేత అంగడి సరుకుగా మార్చేశాడు. కోట్లాది మంది విద్యార్థుల రాత్రింపగలు పడిన కష్టాన్ని ఈయన తన సొంత లాభం కోసం వాడుకొని ఆ పసి ప్రాణాల ఆశలపై నీళ్లు చల్లేశాడు. రాజస్థాన్ ఆర్ఎస్ఎస్ లో కీలక వ్యక్తిగా ఉండి అగ్రనేతలతో ఫోటోలు దిగుతూ వెనుక మాత్రం ఇంత దారుణమైన పేపర్ లీక్ మాఫియాను నడపడం నిజంగా సిగ్గుచేటు. ఈ కుంభకోణం జరిగిన తీరు చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంది. కేవలం 30 లక్షల కోసం ఈ బీజేపీ నేత తన సోదరుడితో కలిసి మొత్తం వ్యవస్థనే భ్రష్టు పట్టించాడు. అసలు పేపర్ ను గెస్ పేపర్ అని నమ్మించి దాదాపు 410 ప్రశ్నలను వాట్సాప్ గ్రూప్ లో పంపిణీ చేశాడు. తీరా పరీక్ష ముగిసాక చూస్తే అందులో ఏకంగా 120 ప్రశ్నలు ఉన్నవి ఉన్నట్టు చిన్న మిస్టేక్ లేకుండా దిగిపోయాయి. పరీక్ష ఇంకా 42 గంటలు ఉందనగా ఈ పేపర్ లీక్ జరిగింది. డబ్బున్న వాడికి సీటు కట్టబెట్టి ప్రతిభ ఉన్న పేద విద్యార్థిని రోడ్డును పడేయడం ఎంతవరకు నైతికత? ఈ పేపర్ లీక్ దందా అంతా నడిపింది రాజస్థాన్ కు చెందిన బీజేపీ నేత దినేష్ బింబాల్. ఇతను ఆర్ఎస్ఎస్ లో ఒక కీలక వ్యక్తిగా కూడా ఉన్నాడు. ఈ కుంభకోణాలన్నీ కూడా బీజేపీ ప్రభుత్వ హయాంలోనే జరుగుతుంటే వీటన్నిటి వెనుక ఒక పెద్ద మాఫియా నడుస్తుందని అనుకోవచ్చు. ఇదే కాదు, ఇంతకు ముందు జరిగిన కొన్ని కుంభకోణాలు చూస్తుంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది. వ్యాపం కుంభకోణం మధ్యప్రదేశ్ లో జరిగింది. ఇది భారతదేశ చరిత్రలోనే అత్యంత వివాదాస్పదమైన విద్యా ఉద్యోగ కుంభకోణాల్లో ఒకటి. మధ్యప్రదేశ్ వ్యవసాయ పరీక్షా మండల్ ఇది వైద్య విద్య ప్రవేశాలు మరియు ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను నిర్వహిస్తుంది. 2000 నుండి దీనిలో అక్రమాలు జరుగుతున్న 2013లో ఇది బయటపడింది. రాజకీయ నాయకులు, అధికారులు, మధ్యవర్తులు కుమ్మక్కై అనర్హులకు సీటు, ఉద్యోగాలు కట్టబెట్టారు. ఇక ఈ అక్రమ పద్ధతికి వీళ్ళు ఎన్నుకున్న పద్ధతి చూస్తుంటే వీళ్ళ తెలివికి సెల్యూట్ కొట్టాలి. మొదటిగా ఇంపర్సేషన్ అంటే అసలైన అభ్యర్థికి బదులుగా ఇతర రాష్ట్రాల నుండి తెలివైన వాళ్ళని తీసుకొచ్చి పరీక్ష రాయించడం. ఇకపోతే ఓఎంఆర్ షీట్ మ్యానిపులేషన్, అభ్యర్థులు ఖాళీగా వదిలేసిన ఓఎంఆర్ షీట్లను అధికారులు నింపడం. తర్వాత ఇంజెక్టెడ్ బెంచ్ అంటే వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న అభ్యర్థులను పక్కనే కూర్చొని కాపీ చేసేలా సెట్టింగ్ చేయడం. ఇక ఈ కేసు విచారణలోనే ఉండగా సుమారు 40 మందికి పైగా సాక్షులు, నిందితులు, ఒక జర్నలిస్ట్ అనుమానాస్పద స్థితిలో మరణించడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఈ కేసును సిబిఐ విచారిస్తుంది. వందలాది మందిని అరెస్ట్ చేశారు. ఇంకా అనేక అడ్మిషన్లు కూడా రద్దు చేశారు. ఇక రెండవది యూపీలో 2024లో జరిగిన పోలీస్ రిక్రూట్మెంట్. ఇది దేశంలోనే అతిపెద్ద రిక్రూట్మెంట్ పరీక్షలో ఒకటిగా నిలిచి చివరకు వివాదంతో రద్దయింది. ఉత్తరప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ బోర్డు 60,244 కానిస్టేబుల్ పోస్టుల కోసం ఫిబ్రవరి 17, 18 తేదీల్లో పరీక్ష నిర్వహించింది. సుమారు 48 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష ముగిసిన వెంటనే సోషల్ మీడియాలో మరియు వాట్సాప్ గ్రూపుల్లో ప్రశ్నపత్రం ముందే లీక్ అయినట్లు ఆధారాలు బయటకు వచ్చాయి. మొదట లీక్ కాలేదని ప్రభుత్వం బుకాయించిన విద్యార్థులు భారీ ఎత్తున నిరసనలు చేపట్టడంతో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం 6 నెలల్లోగా పారదర్శకంగా మళ్లీ పరీక్ష నిర్వహిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీనిపై ఎస్టీఎఫ్ విచారణ జరిపి పలువురు నిందితులను కూడా అరెస్ట్ చేసింది. ఇకపోతే యూజీసీ నెట్ ఉన్నత విద్యా సంస్థల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు జిఆర్ఎఫ్ అర్హత కోసం నిర్వహించి ఈ పరీక్ష దేశవ్యాప్తంగా వివాదంగా మారింది. జూన్ 18, 2024న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దేశవ్యాప్తంగా ఆఫ్లైన్ మోడ్ లో ఈ పరీక్ష నిర్వహించింది. సుమారు 9 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్ష జరిగిన మరుసటి రోజే అంటే జూన్ 19న కేంద్ర విద్యాశాఖ పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. డార్క్ నెట్ లో ప్రశ్న పత్రం ముందే లీక్ అయిందని ప్రభుత్వం నిర్ధారించింది. నీట్ పరీక్షలో అక్రమాలు వెలుగు చూస్తున్న సమయంలోనే యూజీసీ నెట్ రద్దు కావడం ఎన్టీఏ పనితీరుపై నమ్మకాన్ని దెబ్బతీసింది. ఈ కేసును కేంద్రం సిబిఐకి అప్పగించింది. ప్రస్తుతం ఈ పరీక్ష మళ్లీ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక రీసెంట్ గా జరిగిన నీట్ ను కూడా రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఎగ్జామ్ జరగడానికి 48 గంటల ముందు ఈ పరీక్షా పత్రాలు కోచింగ్ సెంటర్స్ కి లీక్ అయ్యాయని గుర్తించినందుకే ఈ పరీక్షను రద్దు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. ఈ పరీక్షకు దాదాపు 20 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఒకదాని తర్వాత ఒకటి పేపర్ లీక్ కేసులు విఫలం అవుతుంటే ఎన్టీఏ యొక్క అసమర్థత, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యొక్క అసమర్థత బయటపడుతుంది. దీనికి బాధ్యులైన విద్యాశాఖ మంత్రి ఇంకా పదవిలో ఎందుకు కొనసాగుతున్నట్టు? దేశమంతటా డిజిటల్ మయమని ప్రగల్భాలు పలుకుతున్న కేంద్ర ప్రభుత్వం పేపర్ డార్క్ నెట్ లో విక్రయానికి వెళ్తుంటే ఎందుకు కనిపెట్టలేకపోతున్నారు? మీ భద్రతా వ్యవస్థలు విద్యార్థుల భవిష్యత్ కంటే బలహీనమైనవా? క్రమశిక్షణ అంటే ఇదేనా? ఆర్ఎస్ఎస్ లో కీలకంగా ఉన్న వ్యక్తి, బీజేపీ నేతలతో సన్నిహితంగా ఉండే దినేష్ బింబాల్ లాంటి వారు ఇలాంటి మాఫియాతో చేతులు కలిపితే మీ పార్టీ నేర్పే సంస్కారం, క్రమశిక్షణ కేవలం మాటలకే పరిమితమా? ఇక ప్రతిపక్ష పార్టీలపై లేదా చిన్న నేరస్తులపై ఇళ్లను కూల్చివేస్తూ బుల్డోజర్ న్యాయం చేసే మీ ప్రభుత్వం ఇప్పుడు మీ సొంత పార్టీ నాయకుడి ఇంటిపై బుల్డోజర్ పంపించగలరా? పేపర్ లీక్ మాఫియా ద్వారా సంపాదించిన కోట్లాది రూపాయలు ఎన్నికల ఫండ్స్ గా మారుతున్నాయన్న ఆరోపణలపై మీరు బహిరంగ విచారణకు సిద్ధమేనా? విద్యార్థుల కష్టాన్ని ఎన్నికల పెట్టుబడికి వాడుకుంటున్నారన్న విమర్శలకు మీ సమాధానం ఏమిటి? గతంలో జరిగిన కుంభకోణంలో ఎంతో మంది సాక్షులు అనుమానాస్పదంగా మరణించిన
విచారణ ఇప్పటికి కూడా ఒక కొలిక్కి రాలేదు. ఇప్పుడు నీట్ కేసును కూడా అలాగే ఏళ్ల తరబడి సాగదీసి ప్రజలు మర్చిపోలే చేయడమే మీ ప్లానా? ఒక పేపర్ లీక్ వల్ల పరీక్ష రద్దయితే ఉన్నవాడి సంగతి పక్కనుంచితే పేద విద్యార్థులు పడ్డ కష్టం, వారి తల్లిదండ్రులు అప్పులు తెచ్చి కట్టిన ఫీజులు, కోచింగ్ సెంటర్లకు తగిలేసిన డబ్బు, వీటన్నిటికీ ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా? ఆ నష్టాన్ని మీరు పూడుస్తారా? ప్రభుత్వ పరీక్షలు అంటేనే భయపడే పరిస్థితిని కల్పిస్తున్నారు ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు. రేపు మరో పరీక్ష రాసే విద్యార్థికి ఈ పేపర్ లీక్ అవదని మీరు హామీ ఇవ్వగలరా? వ్యవస్థపై నమ్మకం పోయిన తర్వాత ఏ ముఖం పెట్టుకుని తిరిగి వచ్చి మీరు ఓట్లు అడుగుతారు? మెరిట్ ఉన్న నిరుపేద విద్యార్థిని పక్కన పెట్టి లక్షలు పెట్టి ఉన్నవాడికి డాక్టర్ సీట్ ఇప్పించడం ద్వారా రేపు సమాజానికి ఎలాంటి వైద్యాలను అందించాలనుకుంటున్నారు? ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడాలనుకుంటున్నారా? బీజేపీ నేతలు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాల్సిందే. మీ పార్టీ నాయకుడే ఇంతటి దారుణానికి పాల్పడ్డాడనే ఆధారాలు బయటకు వస్తున్నా దీనిని ఇంకా మీరు లైట్ గానే తీసుకుంటున్నారా? క్రమశిక్షణ గల పార్టీ అని డబ్బాలు కొట్టుకునే మీరు లక్షలాది మంది విద్యార్థుల నిరుద్యోగుల కన్నీళ్లకు ఏమని సమాధానం చెప్తారు? ఈ పేపర్ లీక్ మాఫియా వెనుకున్న పెద్ద తెలకాయల గురించి సిబిఐతో పూర్తి స్థాయి విచారణ జరిపించే దమ్ము మీకుందా? వ్యవస్థను నాశనం చేస్తున్న ఈ అక్రమ మాఫియాకు, వారికి కొమ్ము కాస్తున్న నాయకులకు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉంది.